నమస్కారం. వీడియో వచ్చేసి శివప్రసాద్ వి ఛానల్లో పెట్టాను. ఇప్పుడు అసలు విషయాన్ని ఎస్పీ ఛానల్లో చెప్తున్నాను. కియోంగర్ జిల్లా ఒడిస్సా దియానలి అని చెప్పేసి ఒక ఊరు. ఒడిస్సాలో ట్రైబల్ ఏరియాస్ ఎక్కువ ఉంటాయి. జీతు ముండ అని చెప్పేసి ఒక పెద్ద ఆయన గిరిజనుడు. వాళ్ళ అక్క 2 నెలల క్రితం చనిపోయింది. జనవరి అన్నారంటే 3 నెలలు అవుతుంది చనిపోయింది. ఆమెకు స్థానికంగా ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్లో 19,300 రూపాయలు డబ్బులు ఉన్నాయి. గిరిజనులు కదా, రూపాయి కూడా అది ముఖ్యమే. సో ఆ డబ్బులు ఆమె చనిపోయింది కాబట్టి తీసుకోవాలని చెప్పేసి ఇతను వెళ్ళాడు. వాళ్ళు ఏమన్నారు, ఆమె డబ్బులు నీకు ఎందుకు ఇస్తాం, ఆమె రావాలి అన్నారు. ఆమె చనిపోయింది అన్నాడు. చనిపోయిందని ప్రూఫ్ ఏంటి అన్నారు. ఇంకా ఊరు వచ్చాడు. ఆమె చనిపోయిందని ప్రూఫ్ అడుగుతున్నారంటే డెత్ సర్టిఫికేట్ తీసుకోవాలరా అన్నారు. ఊర్లో అడిగాడు, మొత్తం చెక్ చేసుకుని డెత్ సర్టిఫికేట్ ఇచ్చాడు. అది తీసుకుని మరలా బ్యాంక్ వచ్చాడు. బ్యాంక్ వస్తే డెత్ సర్టిఫికేట్ చూసి, సరే ఆమె మీ అక్క చనిపోయింది, ఓకే డబ్బులు ఉన్నాయి, నీకెలా ఇవ్వాలి, నీకేమో అన్నారు. అదేంటి మా అక్క కదా, డబ్బులు నాకే కదా ఇవ్వాలి అన్నారు. యాజ్ పర్ బ్యాంక్ నామ్స్ ఏమంటే, నామినీ అన్నప్పుడు ఒక మనిషికి సంబంధించి ఎవరైనా భార్య అయితే భర్త కానీ పిల్లలు కానీ నామినీలుగా ఉంటారు. అదే భర్త కనుక అయితే, మగవాడు కనుక అయితే వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు నామినీలు. అదే పిల్లలు కనుక అయితే నామినీ అన్నప్పుడు అమ్మ నాన్న లేదా బిడ్డలు లైక్ ఇలా నామినీలు ఉంటాయి. చాలా అరుదైన కండిషన్స్లో మాత్రమే నామినీస్గా బ్రదర్నో సిస్టర్నో పెడతారు. అది కూడా అక్కడ మెన్షన్ చేయాలి. అలా లేనప్పుడు ఏం చేస్తారంటే ఫ్యామిలీ సర్టిఫికేట్ తీసుకొని అండ్ వాళ్ళ దగ్గర ఒక లెటర్ లాంటిది రాపించుకొని, నాకు తెలిసి నోటరీ లాంటిది చేపిస్తారు. లేదు అన్నప్పుడు నార్మల్గానే ఫ్యామిలీ సర్టిఫికేట్ తీసుకొని మొత్తం మెన్షన్ చేసుకొని ఈ బ్యాంక్ వాళ్ళే అమౌంట్ ఇవ్వాలి. ఇతను మరి అవన్నీ చెప్పారో లేదో తెలియదు, కానీ ఇతన్ని వెళ్ళిన ప్రతిసారి సతాయిస్తున్నారు, విసిగిస్తున్నారు. చివరికి ఆమె రావాల్సిందే, ఆమె రావాల్సిందే, ఆమె రావాల్సిందే పదే అంటూ ఉంటే ఇక ఏం చేయాలో తోచక ఆ బ్యాంకుకి 3 కిలోమీటర్ల అవతల వీళ్ళు ఊరు. ఆ 3 కిలోమీటర్ల అవతల ఉంటుండే వీళ్ళ ఊరిలో శ్మశాన వాటికలో వాళ్ళు అక్కడ పూడ్చిపెట్టారు. గిరిజనులు వచ్చేసి పూడుస్తారు, కాల్చరు. ఈవెన్ హిందువులలో కూడా కొంతమంది కాల్చరు, పూడుస్తారు. అలా పూడ్చినటువంటి వాళ్ళ అక్కని తవ్వి ఆ అస్థి పంజరాన్ని తీసుకొని బ్యాంక్ దగ్గరికి వచ్చాడు, పెట్టాడు. బ్యాంక్ లోపలికి వెళ్ళాడు. మక్క వచ్చింది, డబ్బులు ఇవ్వండి అన్నారు. మీకు చనిపోయింది అన్నావు కదా అన్నారు. అవును చనిపోయింది, మీరు ఆమె తీసుకొని రావాలి కదా అంటే, అక్క చనిపోయింది అని అన్నారు, ఆమెను తీసుకురావాలని అన్నారు కదా, తీసుకొచ్చాను రండి అన్నారు. చనిపోయిన అలా తీసుకొచ్చేవారని ఎటకారంగా నవ్వుతూ బయటకు వచ్చారు. అక్కడ ఆమె డెడ్ బాడీ, అస్థి పంజరం. దెబ్బకి ఉనికిని వాళ్ళకి. ఇంకా ఇమీడియట్గా పోలీసులు కబురు పెట్టారు. పోలీసులు వచ్చారు. ఏంది ఇదంతా అన్నారు. జరిగింది మొత్తం చెప్పారు. చుట్టుపక్కల కస్టమర్లు అంతా షాకు. ఇంత అన్యాయంగా ఇతను వేధించారా, ఇంత ఇబ్బంది పెట్టారని. ఇక పోలీసులకు చెప్పారు, ఏంటండి ఇది, ఈ బ్యాంకింగ్ వ్యవస్థలకు బుద్ధి లేదా, చట్టానికి కళ్ళుండవంటారు, కన్నీళ్ళు అసలు ఉండవా, మనుషులేనా అసలు, ఇంత దారుణం ఏంటి అని చెప్పేసి. ఇక పోలీసులు ఉండేసి, బాబు ముందు దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ తీసి అక్కడే పెట్టు, ఫార్మాలిటీస్ ఏమిటో అవన్నీ బ్యాంకులు నీకు చెప్తారు, అంతకైతే మేము సాయం చేస్తాం, నీ డబ్బు నీకు వచ్చేలా చేస్తాం, ఎక్కడ డబ్బు అని చెప్పేసి చెప్తే ఇక అప్పుడు మళ్ళీ ఆ బాడీని తీసుకెళ్ళి అక్కడ పూడ్చిపెట్టేశారు. వీడియో ఇంట్రెస్ట్ మీకు అర్థమవుతుందా? ఇప్పటికీ మన దేశంలో వరస్ట్గా ఉన్నటువంటి వాటిలో ఈ బ్యాంకింగ్ సిస్టమ్ కూడా ఒకటి. కండిషన్స్ ఉంటాయి కదా అమ్మా, భయంకరంగా ఉంటాయి. మరలా బ్యాంక్ మేనేజర్ తలుచుకుంటే సింపుల్గా అన్నీ క్లోజ్ చేయొచ్చు. ఒక ముక్క చెప్పి క్లోజ్ చేస్తా. మా నాన్నకు సంబంధించి బల్క్ అమౌంట్ ఏమీ లేదు, బట్ అకౌంట్ క్లోజ్ చేద్దామని వెళ్ళాను. అకౌంట్ క్లోజ్ చేద్దామని వెళ్ళినప్పుడు వాళ్ళు కొన్ని ఫామ్లు అని అవన్నీ ఇవన్నీ అడుగున్నారు. డెత్ సర్టిఫికేట్కి సంబంధించేసి దాని మీద ఏమంటారు, క్యూఆర్ కోడ్ లాగా ఉంది. అది స్కాన్ చేస్తానంటే వీళ్ళకి డీటెయిల్స్ మొత్తం రావాలంట. రాలా. దెన్ మీ సేవకు ఫోన్ చేసి అడిగారు. వాళ్ళు ఏమన్నారు, డెత్ సర్టిఫికేట్ అలా రాదు సార్, కావాలంటే నెంబర్ ఉంది కదా, దాంతో వాళ్ళు జిహెచ్ఎంసీ సైట్లో చెక్ చేసుకొని వచ్చిందని అన్నారు. వీళ్ళకి అంత ఓపిక లేదు కదా, లేదు నోటరీ అది అన్నారు. ఇంకా నేను అన్న బ్యాంక్ మేనేజర్తో, ఏంటంటే అసలు ఇది, దానిలో లక్షలు ఉన్నాయి డబ్బులు, నేను జస్ట్ అఫీషియల్ బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేస్తాను అంతే కదా అన్న. ఇంకా అప్పుడు ఆయన పేరేం చెప్పకుండా సలహా ఇచ్చాను. ఏటీఎం ఉందా మీ దగ్గర అన్నారు. ఉంది అన్న. ఇంతే, ఏటీఎం వెళ్ళి తీసుకోండి అన్నారు. ఏటీఎం వచ్చి చాలా రోజులుగా తీసి పని చేయట్లేదు అన్నారు. ఇక అప్పుడు ఏమన్నారంటే, ఆ ఏటీఎం యాక్టివ్ నేను చేస్తాను అన్నట్టుగా ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చేసి, ఇంకా చెప్పలేక పాప అతను, నేను జర్నలిస్ట్ కదా, సో నేను ఎక్కడ ఆయన కేసులు ఇరికిస్తాను అనుకున్నాడు మరి ఏమో, కానీ పాపం చెప్పి కొన్ని హింట్ ఇచ్చాడు. నేను దాని దగ్గర ఫాలో అయ్యా. వర్క్ అయిపోయింది. మొత్తం తీసేస్తా, 0 ఉంది బ్యాలెన్స్. దెన్ నాన్న పేరు మీద ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో అకౌంట్లో పడే డబ్బులు తాలూకు అన్నీ కూడా క్లియర్ చేసేస్తా. నేను పద్ధతిగా వెళ్ళి
అకౌంట్ క్లోజ్ చేద్దాం నేను వెళ్తే వాళ్ళు అడిగినటువంటి ఫామ్స్ దెబ్బకి వాళ్ళు అడిగిన డాక్యుమెంట్ల దెబ్బకి చిరాకు వచ్చిందనమాట. ఇంత వర్స్ట్గా ఉంటారు కొంతమంది మాత్రం మా మేనేజర్ లాగా ఈజీగా టిప్స్ చెప్తారనమాట. సో అది విషయం. కొంతమంది ఏమో ఫ్రెండ్లీగా ఉంటారు, కొంతమంది ఏమో చిరాకు తెప్పిస్తారు, ఇంకొంతమంది బ్యాంక్ ఏదో వాడు అమ్మ బాబుది అన్నట్టు బ్యాంక్ వచ్చేసి మొత్తం డబ్బులు ఆడుతున్నట్టుగా బిల్డప్ ఇస్తుంటారు. ఇందులో ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు అలాగే తగలాడుతుంటారు కొంతమంది. ఫైనల్లీ ఇతనికి వచ్చినటువంటి ఇబ్బంది ఏదైతే ఉందో, ఇతను క్రియేట్ చేసినటువంటి ఈ ఇబ్బందిని ఎవరైతే మెయిన్ హైలైట్ చేస్తున్నారో అక్కడ బ్యాంకులో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి.